నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. సాక్షి బంద్ కాబోతుందా? ఇప్పటికే చాలా రకాల వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా చాలా రకాల వార్తలు వచ్చినా ఈరోజు మాత్రం ఏదైతే సాక్షి చేసినటువంటి ఒక సెల్ఫ్ గోల్ వల్ల సాక్షి ఛానల్ బంద్ కాబోతుందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. కేఎస్ఆర్ అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా భారతి గారికి నోటీసులు ఇవ్వబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంటుందా? సాక్షి బంద్ అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాలుష్య రహితంగా మారుతుందా? ఈ దుర్గంధం బారి నుంచి ఆంధ్రప్రదేశ్కి విముక్తి లభిస్తుందా? ఎందుకంటే ఇవాళ అదొక పత్రిక, అదొక ఛానల్, ఒక ప్రసార మాధ్యమంగా వాటికి ఉండాల్సినటువంటి తక్షణ విధి లేకపోతే ఆవశ్యకత ఏంటి? ప్రజాహితం, సమాజాభ్యున్నతి. ప్రజాహితం కోసం సాక్షి ఏమైనా చేసిందా? సమాజాభ్యున్నతి దిశగా సాక్షి పనిచేసిందా? ఇప్పటికీ ఈ ప్రయాణం దగ్గర 16-17 ఏళ్ళు అవుతుంది. అనేక కుంభకోణాలు, అనేక ఆరోపణలు, ఆది నుంచి ఏది బీజం పడ్డ దగ్గర నుంచి మొగ్గలోనే అవినీతి. శ్రీశ్రీ గతంలో ఒక మాట అన్నారు, పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు. ఆయన ఏ సందర్భంలో ఏ కన్సెంట్లో అన్నాడు అది పక్కన పెట్టు. అంటే అక్రమ పెట్టుబడులకు, అవినీతి పెట్టుబడులకు, కట్టుకథలకు పుట్టిన విషపుత్రిక సాక్షినా? అంటే శ్రీశ్రీ అప్పుడే ఊహించారా ఇలాంటి విషపుత్రిక ఒకటి పుడుతుందని? మనకు అదే కనపడుతోంది. అది పుట్టుకే అవినీతి పెట్టుబడులని. అప్పుడు క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి పైన, దగ్గర 11 సిబిఐ కేసులు, లేకపోతే ఒక 9-8 ఈడీ కేసులు ఉన్నాయి. అంటే పారిశ్రామికవేత్తలను బెదిరించి ప్రభుత్వంతో పనులు చేపిస్తాము, మీకు భూములు ఇస్తాం, మీకు నీళ్లు ఇస్తాం, మీకు గనులు ఇస్తాం అని చెప్పి వాళ్లతో పెట్టుబడులు దీనిలో పెట్టించటం. ఎక్కడో దాకా ఎందుకు? గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? జైల్లో పెట్టినట్టున్నారు. 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. సుదీర్ఘ కాలం తర్వాత 14 ఏళ్ల తర్వాత జైలు పడింది. అక్కడ అసలు మరి గంగావతి ఉపస్థానం కూడా వచ్చిందేమో, ఉప ఎన్నిక. అంటే ఆ ఇనప ఖనిజం కొల్లగొట్టిన ఆ కేసుల్లో కొన్ని కోట్ల టన్నుల ఇనప ఖనిజం చైనాకు అక్రమ రవాణా చేశారు అప్పట్లో. కృష్ణపట్నం పోర్టు, విశాఖపట్నం పోర్టు, వీటన్నిటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి ఆ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నీకు అది రాసి ఇచ్చేశాడు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ, ఓఎంసీ అనేది కేసు. చాలామంది అందులో అరెస్ట్ అయ్యారు, అధికారులు అరెస్ట్ అయ్యారు, ఈయన బావమరిది కూడా అరెస్ట్ అయ్యాడు. ఆయన పెట్టుబడులు కూడా దీనిలో ఉన్నాయి. ఇప్పుడు సాక్షికి ఆయనకి ఎందుకంటే మీరు అనుకుంటున్నావేమో, గాలి జనార్దన్ రెడ్డి సాక్షిలో పెట్టుబడులు పెట్టాడు. అప్పట్లోనే దగ్గర మరి 75 కోట్లు ఏమో. అంటే క్విడ్ ప్రోకో, అతనికి గనులు ఇచ్చినందుకు ఇందులో పెట్టిన పెట్టుబడులు. లేకపోతే ఆయన ఎవరు, నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఆయనకి 28,000 ఎకరాలు వాన్ పిక్ ఇచ్చినందుకు మరి ఆయన ఒక 900 కోట్లు ఏం పెట్టుబడులు పెట్టారు. అసలు ఈ సాక్షి కార్యాలయాలన్నీ ఆయనే కట్టించాడంటారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో. ఆ భూములన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు మీద ఏమో ఉన్నాయనేవాళ్ళు. అంటే వీళ్ళు ఆ ఆస్తులు పోగేసుకోవటం అనేది, అవినీతి కుంభకోణాలతో ఎలా ఎదిగారు అనేది ఆ మీడియా సామ్రాజ్యం. 10 రూపాయల షేరు అసలు ప్రోడక్ట్ బయటకు రాకుండానే 1440కి అమ్మారు, 350కి అమ్మారు. సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయారు. ఆ ఇంతికాబ్ ఆలమో ఎవరో ఉన్నారు. అరే అసలు అలా ఎలా సాధ్యం? అసలు 10 రూపాయల షేర్ 1440కి పెట్టని ఫ్యాక్టరీ, పెట్టని కంపెనీ ఎలా కొన్నారు, ఎలా అమ్మారంటే ఈ బెదిరింపులు, ఈ ప్రలోభాలు, ఇప్పుడు కేసులు. సాక్షి అదే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ అని ఉన్నాయి. దానిలోకి వచ్చే నిధుల ప్రవాహం గురించి చెప్తున్నా నేను. వచ్చినాయి అక్రమ పెట్టుబడులకు విషపుత్రిక ఎలా అంటే దానికి చెప్తున్నాను అనమాట. దాన్ని ఎఫ్డీలు సీజ్ చేశారు. దగ్గర కొన్ని 100 కోట్ల జగతి పబ్లికేషన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సీజ్ చేశారు. వీళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేశారు. ఈడీ అటాచ్మెంట్లో నాకు తెలిసి ఉన్న జగన్ ఆస్తులే 3,000 కోట్లు ఏమి ఉన్నాయి. అంటే ఇవాళ ఒక విషపుత్రిక, ఏది అక్రమ పెట్టుబడులకు విషపుత్రిక అనేది ఇప్పుడు నీకు జస్టిఫికేషన్ జరిగినట్టు. కట్టుకథలకి ఎలా విషపుత్రిక అంటే ఇప్పుడు ఎందుకు నిన్న డిబేటే అది కదా, కట్టుకథే కదా.
ఇంకా అంతకన్నా విషపుత్రిక ఏం కావాలి? గతంలో కూడా 2019 మార్చిలో జరిగిన తర్వాత ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే పొద్దున్నే రక్తపు వాంతులని, తర్వాత లేదు గుండెపోటని, తర్వాత అది గొడ్డలిపోటుగా చూసాం. దాన్ని కూడా ఇదే సాక్షికి సంబంధించి నారాసుర రక్త చరిత్ర, ఇది కూడా విష ప్రచారమే కదా సార్. కొమ్మినేని శ్రీనివాసరావు ఏమన్నాడు నిన్న, నేను కనుక అబద్ధాలు చెప్పినట్టయితే ఇప్పుడు ఉద్యోగం రాజీనామా చేసిపోతా అన్నాడు. అంటే వీళ్ళు ఆడేది అబద్ధాలు, కానీ వాటిని నిజాలని భ్రమింపజేస్తారు. మీరు రివర్స్లో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా నువ్వు ఇప్పుడు ఆయన ప్లస్ అన్నాడు అనుకో, అది మైనస్ అనుకోవాలి. ఆయన మైనస్ అన్నాడు అనుకో, నువ్వు ప్లస్ అనుకోవాలి. రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఆయన వాళ్ళ ట్వీట్ ఏమని చేశాడు, అరాచకానికి వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఎలా అర్థం చేసుకుంటా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే తన హయాంలో అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ కట్టుకథలు మీరన్న నారాసుర రక్త చరిత్ర, అరెస్ట్ చేశారు కదా సిబిఐ వాళ్ళు. ఎవరిని అరెస్ట్ చేశారు? చంద్రబాబునా, లోకేష్నా, ఆదినారాయణ రెడ్డినా, బీటెక్ రవినా? చెప్పు, ఎవరిని అరెస్ట్ చేశారు? భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, లేకపోతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఎవరో దస్తగిరి, లేకపోతే చాలామందిని అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో ఎవరికన్నా తెలుగుదేశానికి సంబంధం ఉందా? భాస్కర్ రెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి తండ్రి. అవినాష్ రెడ్డి కూడా అరెస్టే, కాకపోతే అతనేంటి ఇప్పుడు ఇతను మరి ముఖ్యమంత్రి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇతను డబ్బు వదులుతాడు, పవర్ వదులుతాడు, ఏదో రకంగా అరెస్టుల నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. 13 ఏళ్లుగా మరి ఎవరన్నా బెయిల్పై ఉన్నారా దేశ చరిత్రలో ఏ ఆర్థిక నేరస్తుడైనా? అంటే మసిబూసి మారేడుకాయ చేస్తాడు, చెప్పేదంతా అబద్ధం, కానీ చంద్రబాబు అబద్ధాలు చెబుతాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పడబ్బా, నిజం చెబితే ఆయన తల 1000 ఒక్కలు అవుతుందని ఒక శాపం ఉందని రాజశేఖర రెడ్డి ఎవరో చెప్పేవాళ్ళు. అంటే ఈరోజు ఇది మరీ పీక్ వెళ్ళిపోయింది, పతాక స్థాయికి చేరింది. ఏది? ఈ కట్టు కథలకు విషపుత్రికగా సాక్షి ఛానల్, సాక్షి మీడియా ప్రభుత్వంలో 650 కోట్లు యాడ్స్ వాళ్ళకి ఇచ్చారు. ఏమైంది ఆ కేసు? ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం? అప్పుడు ఏదో తుమ్మ విజయ్ కుమార్ రెడ్డిని పిలిపించారు, 3 రోజులు ఎంక్వైరీ అన్నారు, వదిలేశారా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నీ కంపెనీకి ప్రభుత్వ డబ్బు యాడ్స్ రూపంలో తీసుకుంటావా? ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు? ఈయన 16 15. ఎన్టీ రామారావు తను ముఖ్యమంత్రిగా ఉంటూ తన అంబాసిడర్కి తను డీజిల్ కొట్టించుకునేవాడు, ఆయన జీతం తీసుకునేవాడు కదా, ఏదో రూపాయో ఏమో ఇవ్వమనేవాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ 650 కోట్లు నువ్వు యాడ్స్ రూపంలో నీ ఛానల్కి తీసుకున్నావంటే బలవంతంగా కొనిపించాడు ప్రభుత్వంతో. ఏది? సాక్షి పేపర్లు అటు వాలంటీర్లతో కొనిపించాడు. ప్రతి వాలంటీరు 2 పేపర్లు వేసుకోవాలి, ప్రతి సచివాలయ సిబ్బంది 2 పేపర్లు వేసుకోవాలి, ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ ఆ డిపార్ట్మెంట్ కార్యాలయాలన్నిటిలో సాక్షి వేయాలి. జగన్ దిగిపోయాడు. ఇప్పుడు ఎంత సర్క్యులేషన్? ఒక దెబ్బకి 4 లక్షలు 5 లక్షలు పడిపోయిందా? యాడ్స్ వస్తున్నాయా? అంటే ఎలా అధికార దుర్వినియోగం చేశాడు, ఏ విధంగా ప్రజాధనం స్వాహా చేశాడు. అంటే ఇప్పుడు ఈ ఒక్క కేసు విషయంలో ఏది కొమ్మినేని శ్రీనివాసరావు నిన్న పెట్టిన డిబేట్, అమరావతి మహిళల్ని, అమరావతిని అప్రదిష్ట పాలు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ కృష్ణరాజుతో పలికిచ్చిన స్క్రిప్ట్, అందులో A1 కృష్ణరాజు అయితే, A2 కొమ్మినేని శ్రీనివాసరావు అయితే, A3 ఎడిటర్ అతను ఎవరో ఆ ధనుంజయ రెడ్డో ఎవరో ఉంటారు, A4 దాని CMD చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? భారతి మేడం. A5 దాని యజమాని జగన్మోహన్ రెడ్డి. అంటే మొత్తం వీళ్ళందరూ కూడా ఇవాళ రావాలా, విచారణ ఎదుర్కోవాలా. ఎందుకంటే ఇవాళ అరెస్టులు జరుగుతాయా ఏంటా? వాటిలో అయినా జరుగుతాయి, పాత కేసుల్లో అయినా జరుగుతాయి. ఏది? CBI 11, ED 9. వాటిల్లో మరి సాక్షి డిపాజిట్లన్నీ మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మూస్తారా, తెరిచి ఉంచుతారా? ఇవాళ సాక్షి బంద్ అవుతుందా అంటే అనేక కేసులున్న సాక్షి ఏ నిమిషమైనా బంద్ అవ్వచ్చు. అదేంటి? అది తొమ్మితే ఊడే ముక్కు, ఇవాళ అది ఊదితే ఆరిపోయే దీపం. ఉఫ్ అంటే చాలన్నమాట. ప్రధాని మోడీ ఉఫ్ అంటాడా, లేకపోతే చంద్రబాబు ఉఫ్ అంటాడా? అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి వీళ్ళు ఉఫ్ అనకపోతే మధ్యలో అప్పటి పవన్ కళ్యాణ్ వచ్చి ఉఫ్ అనేసి వెళ్ళిపోతాడా? ఎప్పుడు ఉఫ్ అంటున్నారు అంటే సాక్షి అనేది ఇవాళ ఒక విషవృక్షం.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా సాక్షికి సంబంధించి మాత్రం ఏ టైంలో సరే బంద్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.